రాయబడిన మాట, దేవుడు 3 ఉపమానాలు చెప్పాడు. ఒకటి నాణెము, రెండవది తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాలలో దీని బిడ్డారా 2 తిరిగి రాలేనివి, వాటిని మనమే వెతకాలి. అమ్మా నాణెం పడిపోయింది, నాణెం కలిసి మరలా చేతిలోనికి నేను వస్తుందా? మనమే దాన్ని వెతికి పట్టుకోవాలి. గొర్రె ఉంది, దానికి జ్ఞానం లేదు. దీని బిడ్డలారా అక్కడ కాపరి యొక్క విలువ దానికి తెలియదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనిషి ఒక్కడే తన పాపాన్ని, తన బలహీనతను తెలుసుకొని రాగలిగాడు. అందరూ తప్పిపోయిన కుమారులాగానే తప్పు తెలుసుకొని రాలేరు. కొంతమంది కొరకు మనమే ప్రయాసపడాలి, కొంతమంది కొరకు మనమే వేదన పడాలి, కొంతమంది కొరకు మనమే కన్నీళ్లు కార్చాలి. ఆ నాణెమును ఆ స్త్రీ వెతికినట్లుగా, తప్పిపోయిన ఆ గొర్రె కొరకు కాపరి వెతికినట్లుగా కొంతమంది కొరకు మనం ప్రయాసపడాలి దేవుని బిడ్డారా. మనం కన్నీళ్లు కార్చాలి దేవుని బిడ్డారా. మనం వాళ్ళ భారాన్ని మోయాలి దేవుని బిడ్డారా. కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుంది, అయ్యో నా తండ్రికి పరలోకానికి నేను పాపం చేశాను, విరోధంగా బతికాను అని కొంతమందే రాగలుగుతారు, కొంతమంది రాలేరు. అయితే రాలేని వారిని మనం విడిచిపెడదామా? ఒక్క మాట దయచేసి కన్నీళ్లు కారుద్దాం వారి కొరకు. వారి పాపాన్ని, వాళ్ళ బలహీనతను మనం ఒప్పుకుందాం. వారి బలహీనత విషయంలో మనం పశ్చాత్తాపడదాం. అలా ప్రార్థన చేసి కన్నీళ్లు విడవగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన వలను కదిలించబోతుంది. మన కుటుంబాలను మనం రక్షించుకోబోతున్నది.